హాయ్ అండి అందరికీ. ఇదైతే ఎస్టర్డే డిన్నర్కి ప్రిపేర్ చేశాను. పన్నీర్ రోలు. పన్నీర్ కర్రీ చేసేంత పన్నీర్ లేదా, అలాగే వెజిటేబుల్స్ కూడా లేవని సింపుల్గా ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నాకు ఇంట్లో ఉన్న ఆనియన్, క్యాప్సికమ్ అలాగే పన్నీర్ తీసుకున్నాను. ఆనియన్, క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పన్నీర్ కూడా అలాగే ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ పైన బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులోకి పన్నీర్ షాలో ఫ్రై లాగా చేసుకున్నాను అనమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టేశాను. తర్వాత అదే ఆయిల్లోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత మనం ముందుగానే షాలో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసి మన టేస్ట్కి తగ్గట్టు కారము, కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ చపాతీ కాల్చుకున్న తర్వాత కాసేపు చల్లార్చుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసి మధ్యలో స్టఫింగ్కి రోల్ చేసుకోవడం అయితే సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేయడం కూడా చాలా సింపులే కదా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.